రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్టు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీంతో ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. గత డిసెంబర్ 30న తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15 నిమిషాల 9 నిమిషాలకు స్పేడెక్స్ 1B, 15 నిమిషాల 12 సెకండ్లకు స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఇవాళ వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలోనే 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ ను మొదలుపెట్టారు. దీంతో విజయవంతమైనట్టు ఇస్రో తమ పోస్టులో రాసుకొచ్చింది. దీనికోసం శ్రమించిన సాంకేతిక బృందానికి యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది.